మీకు తెలుసా? మనకు ఎంతో శాంతంగా కనిపించే మధుర మీనాక్షి అమ్మవారు ఒకప్పుడు భక్తులని రాత్రివేళల్లో మింగేసే తాంత్రిక దేవత అని. ఆ అమ్మవారిని ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి ఆదిశంకరాచార్యులు. ఆ రాత్రి ఏమైంది? ఆదిశంకరాచార్యులు ఎలా బతికారు? అమ్మవారు శాంతి స్వరూపిణిగా ఎలా మారిపోయారు? చివరి వరకు చూడండి. దక్షిణ భారతదేశంలో ఉన్న మహాపుణ్య క్షేత్రం మధురై. ఇక్కడ మీనాక్షి అమ్మవారు ఆలయం పగటిపూట ఎంత పవిత్రమో రాత్రి అయితే అంతే భయంకరంగా మారిపోతుంది. పురాతన కాలంలో మీనాక్షి అమ్మవారు తామస గుణంతో ఉండేవారు. పగటిపూట గర్భగుడిలో భక్తులకు దర్శనమిస్తూ రాత్రి అయ్యిందంటే గర్భగుడి దాటి బయటికి వచ్చి దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు. అవును, అమ్మవారే సంహారమూర్తి అయి భక్తులని మింగేసేవారు. దీనితో పాండ్యరాజులు పండితులను పిలిపించి యజ్ఞాలు, హోమాలు, శాంతి పూజలు చేశారు. అయినా ఏదీ పనిచేయలేదు. అందుకే రాత్రి అయ్యిందంటే ప్రజలు ఇల్లు వదిలి బయటకు వచ్చేవారు కాదు. రాజ్యమంతా నిశ్శబ్దం, భయం. అలాంటి సమయంలో ఒకరోజు పాండ్యరాజ్యంలోకి ఆదిశంకరాచార్యులు గారు వచ్చారు. రాజు వారిని భోజనానికి ఆహ్వానించారు. భోజనం అయ్యాక భయంతో ఇలా అన్నారు: స్వామి, రాత్రి బయటికి రావద్దు. మీరు ఇక్కడే ధ్యానం చేసుకోండి. లేదా అమ్మవారు దొరికిన వారిని వెంటనే భక్షిస్తారు. ఈ రోజు రాత్రి అంతఃపురంలోనే నిద్రించండి. అప్పుడు ఆదిశంకరాచార్యులు గారు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు: సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు. అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకి ఎందుకు భయం అని చెప్పి మీనాక్షి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. రాత్రివేళ ఆలయమంతా నిశ్శబ్దం. శంకరాచార్యులు గారు దీపం వెలుగుతున్న గర్భగుడిలో ధ్యానంలో కూర్చున్నారు. కొద్ది క్షణాల్లో గర్భగుడి తలుపులు నిదానంగా తెరుచుకున్నాయి. మీనాక్షి దేవి బయటికి వచ్చారు. అమ్మవారు ధ్యానంలో ఉన్న శంకరాచార్యులని భక్షించడానికి నెమ్మదిగా ముందుకు వచ్చారు. ఆ క్షణంలో శంకరాచార్యులు గారు కన్నులు తెరిచారు. అమ్మవారి ఎదురుగా కవిత్వంతో స్తోత్రం మొదలుపెట్టారు. వారి నాదం ఆలయమంతా మారుమ్రోగింది. దివ్యస్వరంతో స్తుతులను విన్న మీనాక్షిదేవి క్రమంగా శాంతించారు. కవిత్వంతో ప్రసన్నమైన అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు శంకరాచార్యులు గారు ధైర్యంగా ఇలా అన్నారు: తల్లి, నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే ఈ సంహారాన్ని ఇప్పుడే ఆపేయాలి. ఓడిపోతే మొదటి బలి నేనే అవుతాను. దేవి అంగీకరించారు. తన భర్త అయిన సుందరేశ్వరుణ్ణి సాక్షిగా చేసి శంకరాచార్యులతో పాచికలు ఆడారు. ఆట మొదలైంది. కొద్ది కొద్దిగా తెల్లవారుతుంది. చివరికి మీనాక్షి అమ్మగారు ఇలా అన్నారు: నాయనా, నా సంఖ్య ఎక్కువ వచ్చింది. ఆట నేనే గెలిచాను. అప్పుడు శంకరాచార్యులు గారు చిరునవ్వుతో ఇలా అన్నారు: తల్లి, పాచికల ఆటలో మీరే గెలిచారు. కానీ నిజానికి నేను గెలిచాను. మీనాక్షి దేవి ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో సుందరేశ్వరుడు స్వయంగా ఇలా చెప్పారు: దేవి, ఆచార్యుడు పాచికలు ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని నిర్మించాడు. అందులో మీ తామస శక్తిని బంధించాడు. ఈ జ్ఞానాన్ని చూసి మీనాక్షి దేవి ముగ్ధురాలయ్యింది. తనలో ఉన్న తామస గుణాన్ని జయించి దయామూర్తిగా మారింది. అప్పటి నుంచి మీనాక్షి అమ్మవారు కరుణామూర్తిగా దర్శనమిస్తూ భక్తులను రక్షించే దేవతగా నిలిచారు. మీరే చెప్పండి, ఆ రాత్రి శంకరాచార్యుల గారు ఆలయంలో వెళ్ళకుంటే మీనాక్షి అమ్మవారి తామస రూపం ఇంకా కొనసాగేదా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి రహస్యమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.